కూడా చూడొచ్చు. సో మొత్తానికి కవిత తెలంగాణను చుట్టేస్తుంది. తెలంగాణ చుట్టేస్తున్న కవిత జిల్లాల టూర్లతో ఎమ్మెల్సీ కవిత బిజీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కవిత. ఎక్కడికి వెళ్ళినా కవితకు విశేషమైన ఆదరణ. కవిత పర్యటనతో బీఆర్ఎస్ శ్రేణులలో కూడా కొత్త జోష్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పర్యటనతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. జిల్లాల పర్యటనతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడికి వెళ్ళినా కవితకు విశేష ఆదరణ లభిస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులలో కొత్త జోష్ నెలకొంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాకు మర్రిపేడకు వెళ్లిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా స్వాగతం పలికిన పరిస్థితి చూస్తాం. ఆ తర్వాత డోర్నకల్ గాని, దంతాలపల్లి గాని, మర్రిపేడ గాని, కురవి మీదుగా గాని మహబూబాబాద్ వెళ్తున్న తరుణంలో ఎమ్మెల్సీ కవితకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా మరొక అంశం ఏంటంటే నేడు కూడా పూర్తి స్థాయిలో వెమ్లవాడకు వెళ్లిన తరుణంలో కూడా కవితకు విశేషమైన ఆదరణ వస్తుంది. తెలంగాణ ఆడబిడ్డకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజల సంపూర్ణమైన మద్దతు వస్తుంది. నాడు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పట్టుకొని వెళ్తే కవిత బతుకమ్మ అంటే ఏ విధంగా ఆదరణ వచ్చిందో ఈ రోజు సమస్యల పట్ల కవిత ఏ విధంగా పోరాటం చేస్తుందో చూస్తున్నాం. ఎందుకంటే బీసీ నినాదాన్ని తన నెత్తిన ఎత్తుకొని ఒక స్టాండ్ బై నిలబడ్డది ఎమ్మెల్సీ కవిత. ఆ తర్వాత గురుకులాలలో చనిపోయిన విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తూ వాళ్ళకు భరోసాను కల్పించింది కవిత. ఆ తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న ఏదైతే గురుకుల విద్యార్థులను కలిసి వాళ్ళకు బాసటగా నిలిచే ప్రయత్నం చేస్తుంది కవిత. దాంతో పాటు జర్నలిస్టుల మీద దాడులను ఖండించింది కవిత. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవులు కళాకారులకు సంబంధించి వాళ్లకు వెన్నుదన్నుగా నిలిచింది కవిత. నేడు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో మొన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కూడా జాగృతి యాక్టివ్ అయింది, అద్భుతంగా ఉంది అంటూ కూడా ఆ కేసీఆర్ కితాబ్ ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తాం. సో కవిత మొత్తానికి రణాన్ని మొదలుపెట్టింది. ఈ రణంతో ఏమి జరగబోతుంది అనేది కూడా చూడాలి. కవిత అతి త్వరలో కూడా ఎస్ఎల్బికి సంబంధించిన ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం దగ్గరికి కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా కూడా ఆరా తీసే ప్రయత్నం కూడా కనబడుతుంది. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఆర్టీవీ ఒకటే మొత్తుకుంటున్నది. వైఆర్టీవీ చెప్పే అంశం ఒకటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా ఎస్ఎల్బి ప్రమాదంపై ప్రభుత్వం దున్నపోతులా వ్యవహరిస్తుంది. కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా చేయట్లేదు. దున్నపోతు మీద వానబడితే ఎట్లుంటుందో ఆ సామెత ప్రకారం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎస్ఎల్బికి సంబంధించి చిక్కుకున్న ఎవరైతే 8 మంది ఉన్నారో ఆ 8 మందిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నాయి. ఖచ్చితంగా కూడా వాళ్లకు సహకారం అందించాలి, వాళ్ళని బయటికి తీసుకురావాలి, ప్రాణాలతో బయటికి తీసుకురావాలి.